తమిళనాడు పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక్కటే పేరు మారుమోగుతోంది. అది సీఎం జోసెఫ్ విజయ్. అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే అంచనాలకు మించి రికార్డు స్థాయిలో దళపతి వేసిన స్కెచ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రిగా తన మొదటి సంతకంతోనే మద్యం మహమ్మారిపై యుద్ధం ప్రకటించారు విజయ్. స్కూళ్లు, కాలేజీలు, దేవాలయాలు ఇలా పవిత్రమైన ప్రాంతాల చెంత మందు వాసన రాకూడదని తెగేసి చెప్పారు. ఏకంగా 717 మద్యం దుకాణాలు 2 వారాల్లోనే మూసివేయాలని డెడ్ లైన్ ఇచ్చి అధికారులకు చెమటలు పట్టించారు. ఏటా 1000 కోట్ల ఆదాయం వస్తున్నా సరే నాకు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రూవ్ చేసుకున్నారు. అసలు ఈ 717 షాపులే ఎందుకు టార్గెట్ చేశారు? విజయ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ నిర్ణయంతో తమిళనాడు రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? ఈ రోజు మన వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న టాస్మాక్ దుకాణాలపై సీఎం విజయ్ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు మరియు బస్టాండ్లకు సమీపంలో ఉన్న దుకాణాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో మద్యం దుకాణాల వల్ల మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 717 దుకాణాలను 2 వారాల్లోగా శాశ్వతంగా మూసివేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో సుప్రీంకోర్టు హైవేల పక్కన మద్యం షాపులు ఉండకూడదని చెప్పింది. కానీ విజయ్ ఒక అడుగు ముందుకు వేసి కేవలం హైవేలే కాదు, స్కూళ్లు, గుళ్లు, బస్టాండ్ల నుంచి 500 మీటర్ల లోపు ఏ షాపున్నా అది నిబంధనల ఉల్లంఘనే అని తేల్చెప్పారు. అంటే చట్టాన్ని పక్కాగా అమలు చేస్తూనే తన సంస్కరణలను మొదలుపెట్టారు. తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా దాదాపు 45,000 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. ఇంతటి భారీ ఆదాయాన్నిచ్చే వనరును వదులుకోవడానికి గత ప్రభుత్వాలు వెనకాడినప్పటికీ సీఎం విజయ్ మాత్రం ప్రజాక్షేమం మరియు మహిళల భద్రతకే పెద్దపీట వేశారు. ప్రభుత్వానికి ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యం అనే సంకేతాన్ని ఈ నిర్ణయం ద్వారా ఆయన స్పష్టంగా పంపారు. ముఖ్యంగా దేవాలయాలు, పాఠశాలల వద్ద మద్యం దుకాణాల వల్ల అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని, ఇది సామాజిక వాతావరణాన్ని దెబ్బతీస్తుందని ప్రభుత్వం భావించింది. మద్యం ద్వారా వచ్చే 1000 కోట్ల ఆదాయం కోల్పోతే రాష్ట్ర బడ్జెట్ దెబ్బతింటుంది. అందుకే విజయ ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ లేదా ఇండస్ట్రియల్ సెస్ వంటి ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. దీనివల్ల మద్యం అమ్మి పాలన చేయడం లేదు అనే పాజిటివ్ క్రెడిట్ ఆయనకు దక్కుతుంది. ఈ 717 షాపులు మూసేస్తే అందులో పనిచేసే 1000 మంది సిబ్బంది పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వస్తుంది. విజయ్ వీరిని తొలగించకుండా ఇతర ఖాళీగా ఉన్న ప్రభుత్వ విభాగాల్లోకి లేదా దూరంగా ఉన్న ఇతర షాపుల్లోకి సర్దుబాటు చేయాలని అధికారులకు సూచించారు. దీనివల్ల ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడ్డారు. ప్రభుత్వ షాపులు మూసేస్తే ఊర్లలో బెల్ట్ షాపులు లేదా అక్రమ మద్యం పెరుగుతుంది. దీన్ని అడ్డుకోవడానికి సీఎం విజయ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని హోంశాఖను ఆదేశించారు. షాపులు మూసివేతతో పాటు అక్రమ విక్రయాల మీద ఉక్కుపాదం మోపడం ఆయన డ్యూయల్ స్ట్రాటజీ. 500 మీటర్ల లోపున్న మద్యం షాపులను తొలగించడం ద్వారా విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం, మహిళలకు రక్షణ కల్పించడమే తమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో తమిళనాడులోని మహిళా ఓటర్ల నుంచి విజయ్ కు భారీ మద్దతు లభిస్తోంది. కేవలం 717 షాపులతోనే ఆగకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నిషేధాన్ని పక్కాగా అమలు చేసేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం విఫలమైనప్పటికీ తమిళనాడులో తనదైన శైలిలో పకడ్బందీగా అమలు చేసి చూపిస్తారని విజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేవలం 2 వారాల గడువు మాత్రమే ఇచ్చి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఆయన పాలనా దక్షతకు అద్దం పడుతోంది.